నమస్తే. శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామికంగా విద్యాపరంగా కొంత అభివృద్ధి కనిపించే నియోజకవర్గాల్లో ఒకటి ఎచ్చెర్ల. జిల్లాలోని వైవిధ్యమైన నియోజకవర్గం ఇది. పైడి భీమవరం పారిశ్రామికవాడ ఈ నియోజకవర్గంలో ఉంది. రిజర్వ్డ్, జనరల్, మళ్లీ జనరల్ గా మారిన అసెంబ్లీ స్థానం ఇది. 4 మండలాలు ఉన్న ఈ నియోజకవర్గంలో లావేరు మండలంలో తూర్పు కాపు, ఎస్సీ మాల, రెడ్డి, మత్స్యకార కులాలకు చెందిన ఓటర్ల సంఖ్య ఎక్కువ. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఎచ్చెర్ల జనరల్ స్థానంగా మారింది. అప్పటి నుంచి ఇక్కడ తూర్పు కాపులే గెలుస్తూ ఉన్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత 3 ఎన్నికల్లో ఇక్కడి నుంచి 3 పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ తరపున మీసాల నీలకంఠం, 2014లో టీడీపీ తరపున కిమిడి కళా వెంకట్రావు, 2019లో వైఎస్ఆర్సీపీ తరపున గొర్లె కిరణ్ కుమార్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఉన్నప్పటికీ టీడీపీకి ఇక్కడ ఓటర్లు బాగా ఆదరించారు. ఆ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 9 ఎన్నికలు జరిగితే 6 సార్లు ఆ పార్టీయే ఇక్కడ గెలిచింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ 3 సార్లు, ఇండిపెండెంట్, జనతా పార్టీ, వైసీపీ అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు. టీడీపీ తరపున గెలిచిన కావలి ప్రతిభాభారతి ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. 1983 నుంచి 1999 వరకు వరుసగా 5 సార్లు ఆమె టీడీపీ తరపున ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె తండ్రి కొత్తపల్లి పున్నయ్య కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పున్నయ్య సోదరుడు నర్సయ్య కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. కుటుంబం, రాజకీయ నేపథ్యం ఆమెకు బాగా కలిసొచ్చింది. ఎస్సీ మహిళా నేతగా ప్రాధాన్యత లభించడంతో రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆమె రాణించారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ను నియోజకవర్గ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కిరణ్ కుమార్ వద్దు, జగన్ ముద్దు అంటూ నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపికపై వైసీపీ గుంభనంగా వ్యవహరిస్తోంది. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఎచ్చెర్ల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయనకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆశీస్సులున్నట్టు ప్రచారం జరుగుతోంది. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం వస్తుంది. 3 ఏళ్లుగా ఆయన శ్రీకాకుళం జిల్లా జడ్పీ సమావేశాలకు, ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పై అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉండటంతో ఆయన మార్పు తప్పనిసరిగా కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో జనసేనకు పెద్దగా పట్టు లేకపోవడంతో టీడీపీ అభ్యర్థులకు లైన్ క్లియర్ అయినట్టే. మరి ఈసారి ఎవరు బరిలోకి దిగుతారో చూడాలి.